నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ తరపున ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నన్ను బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది। అందుకు ముఖ్యంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారికి, అదేవిధంగా నర్సారావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారికి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ గారైనటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, నెల్లూరు నగర అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారికి, వీరందరి తోడ్పాటుతో నాకు ఈ పదవి రావడం జరిగింది। వీరందరికీ నేను మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను। అదేవిధంగా ఈరోజు ఈ పదవి నాకు లభించడం బీసీల్లో చాలా చిన్న కులాలందరూ కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు। అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత, రాష్ట్రంలో అణగారిన వర్గాలని దగ్గరికి తీసి 56 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి, ఎందుకంటే ఎన్నో కులాలు చాలా కులాలు ఈరోజు సామాజికంగా ముందుకు రాలేని పరిస్థితుల్లో ఉంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వీటిని గమనించకుండా కొన్ని కులాలనే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు। కానీ జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్ల ద్వారా ఈరోజు వీరందరూ చైర్మన్లుగా వచ్చి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈరోజు సమాజంలో వాళ్ళు గుర్తింపు తెచ్చుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పనేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను। అదేవిధంగా మరొక విషయం చెప్తా ఉన్నాను। నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా కనివిని ఎరిగిన రీతిలో ఒక బీసీ అభ్యర్థికి మంత్రిగా అవకాశం ఇవ్వడం ఒక చరిత్రాత్మక విషయంగా చెప్పుకుంటా ఉన్నాం। ఈరోజు శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్క సీటు కూడా నెల్లూరు జిల్లాకి కేటాయించకపోవడం బీసీలని అవమానించడంగా భావిస్తున్నాం। అదే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి 2 స్థానాలని బీసీలకి కేటాయించడం, బీసీల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంది, బీసీలని ఏ విధంగా ఆయన దగ్గరికి చేరుస్తూ ఉన్నాడని చెప్పనేది ఈ విషయంలో అర్థమవుతా ఉంది। ఎందుకంటే ఇప్పటిదాకా నాయకులందరూ కూడా బీసీలని బ్యాక్వర్డ్ క్యాస్ట్గానే చూస్తూ ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బీసీలని బ్యాక్ బోన్ క్యాస్ట్గా ఆయన అభివర్ణిస్తూ ఉన్నారు। కాబట్టి బీసీలకి ఇంత ప్రాధాన్యత, ఇంత ప్రాముఖ్యత దక్కడం చాలా అరుదైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం। అదేవిధంగా ఈరోజు ఎన్నో అంశాలు మనం చెప్పుకోవచ్చు। ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బీసీలని ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు। అదేవిధంగా ఆయన చాలా సందర్భాల్లో కూడా ఒక విషయాన్ని చెప్పేవాడు, ఎవరు మాత్రం ఎస్సీ ఎస్టీలుగా పుట్టాలనుకుంటారు అని చెప్పనేసాడు, ఎస్సీ ఎస్టీలను అవమానించాడు। ఈరోజు ఎన్నికలకు వచ్చేసి నా బీసీలు అంటున్నాడు, నేను ఎస్సీలు అంటున్నాడు, ఏదేదో మీటింగులు చెప్పేసి అది చేశాను ఇది చేశాను అంటా ఉన్నారు। ఇవన్నీ కేవలం కల్పితాలే। ఒక పారదర్శకంగా నిరూపించి సామాజికంగా అన్ని కులాలను దగ్గరికి తీసి మంత్రివర్గ విస్తరణలో కూడా ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ వర్గాలకు కేటాయించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదే। అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే నాయ బ్రాహ్మణుల్ని అతి ఘోరంగా అవమానించిన చరిత్ర చంద్రబాబుది। ఏదో ఒక సందర్భంలో చంద్రబాబుని కలిసి, అయ్యా మేము చిన్న సమస్య ఉంది వినాలంటే, మీ తోకలు కత్తిరిస్తాం జాగ్రత్త, అసలు మిమ్మల్ని ఎవరు రాణించారు, ఇది చాలా పవిత్రమైన స్థలం, మీరు ఇక్కడ అడుగు పెట్టకూడదని చెప్పనేసి నాయ బ్రాహ్మణుల్ని అవమానించిన చంద్రబాబుని ఈరోజు నాయ బ్రాహ్మణులు, రాష్ట్రంలో ఉండే నాయ బ్రాహ్మణులు అందరూ కూడా చంద్రబాబుని నమ్మరు, చంద్రబాబుకి ఓటేయరని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం। అదేవిధంగా చూస్తూ ఉంటే ఈ ఎన్నికలు ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి విజనరీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల కోసం
పేద ప్రజల అభివృద్ధి కోసం, విద్యా వైద్యం అందించడం కోసం ఈ ఎన్నికలు జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన కొడుకుని ఎలాగైనా ముఖ్యమంత్రిని చేసుకోవాలా అనే ఒక స్వార్థంతో ఈ ఎన్నికలకి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిని ఓడించే సత్తా, దమ్ము, ధైర్యం ఉంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది అనుకుంటే, బాగలేదు అనుకుంటే మీరు ఎందుకు ఒక్కరే రాకూడదు? మీరు ముగ్గురిని కలుపుకొని ఢిల్లీకి వెళ్ళి బీజేపీ వాళ్ళ కాళ్ళ మీద పడి ఈరోజు పవన్ కళ్యాణ్ని ఏదో మభ్యపెట్టి ఈ విధంగా ఒక కూటమిగా ఒక వ్యక్తిని ఎదుర్కోవాలంటే నీతి నిజాయితీ గల వ్యక్తి కాబట్టి మీరు ఎంతమంది దుష్ట శక్తులంతా కూడా కూటమిగా తయారయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీ దగ్గర ఆయన మీదకి మీరు వస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఒకటి మామూలుగా ఇప్పుడు కూడా పేదవాడికి పట్టెడు అన్నం అని చెప్పనేవాళ్ళు, అంటే పట్టెడు అన్నం పెడితే చాలనుకునేవాళ్ళు. ఈరోజు పేదవాడు కడుపు నిండా భోంచేస్తున్నాడంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారే. పేదల పక్షపాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టకాలంలో, కరోనా కాలంలో, ఈ కరోనా వచ్చింది, రాష్ట్ర ఈ కొన్ని నిధులు కొరత ఉంది, చాలామంది భయపడ్డారు. కానీ ఎక్కడ కూడా సంక్షేమాలు ఆపకుండా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఆయన పథకాలు అందిస్తూ ఎక్కడ ఎవరిని కూడా వదలకుండా పేద ప్రజల్ని పట్టించుకొని ఆ రోజు ఒక ఇంటికి పెద్ద కొడుకుగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది కూడా అన్ని రాష్ట్రాల వారు కూడా ఆశ్చర్యంగా చూశారు, ఏంది ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నారండి, అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే. కాబట్టి ఈరోజు బీసీలందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. బీసీలందరినీ ఎంతో అభివృద్ధి చేసి బీసీలని సంక్షేమ పథకాల ద్వారా, కార్పొరేషన్ల ద్వారా, నామినేటెడ్ పదవుల ద్వారా, ఎమ్మెల్యే పదవుల ద్వారా, ఎమ్మెల్సీ పదవుల ద్వారా, రాజ్యసభ స్థానాల్లో కూడా బీసీలకి ప్రాధాన్యతనిచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దానికి జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఒక విజనరీతో రాబోతా ఉన్నాడు. కాబట్టి కళ్ళబొల్లి కబుర్లు చెప్పేదానికి, మాయ మాటలు చెప్పేదానికి ఒక కూటమి వస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా గెలిపించుకోవాలని చెప్పనేసి మనందరం కూడా ఒక ఐకమత్యంగా, బీసీలందరూ కూడా ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు మనందరం కూడా ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, బీసీలకి ఆయన చేసినటువంటి సామాజిక న్యాయంగాని మనం అందరం కూడా మనం జనాల దగ్గరికి తీసుకెళ్ళి ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి బీసీలకి ఎక్కువ బాధ్యత ఉందని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి చేసినటువంటి ప్రతి ఒక్క పథకాల్ని, ప్రతి ఒక్క అభివృద్ధిని, బీసీల కోసం ఆయన చేసినటువంటి పదవుల్ని కానీ అన్నీ కూడా మేము అన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఎన్నో కులాల్ని ఆయన దగ్గరకు తీసినటువంటి సందర్భం ఉంది. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే నాయ బ్రాహ్మణులకి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో అన్ని దేవాలయాల్లో పాలక మండలి సభ్యులుగా నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశ చరిత్రలో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి తిరుపతి దేవస్థానంలో పాలక మండలి సభ్యులుగా నియమించి నాయ బ్రాహ్మణ కులానికి గౌరవాన్ని పెంచి ఒక మెట్టు మమ్మల్ని సమాజంలో నాయ బ్రాహ్మణుల్ని ఒక హోదాకు పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అన్ని కులాల్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పనేసి బీసీల్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేపు 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీరందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పనేసి, మనకి ఇటువంటి న్యాయం జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కావాలి. కాబట్టి మనందరం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాలపైన వేసుకొని ఎన్నికల్లో
మనం ఖచ్చితంగా ఆయన గెలుపు కృషి చేయాలని చెప్పనేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో నామినేషన్లు వేయబోయేటువంటి అందరికీ కూడా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా భారీ మెజార్టీతో విజయం సాధించాలని చెప్పనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారి విజయానికి కూడా మేము బీసీలందరం కూడా గట్టిగా ఈ ఉమ్మడి జిల్లాల్లో మేము వారి విజయం కోసం కృషి చేస్తామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.